హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ విత్ గణేష్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక మనిషి గురించి కాదు ఫ్రెండ్స్, ఒక నమ్మకం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఒక్కొక్కరికి ఒక్కో హీరో ఇష్టం ఉండొచ్చు, కానీ అందరి హీరోలకి నచ్చే హీరో ఆయనే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఫ్రెండ్స్, ఆయన జీవితంలో ఆకలి, అవమానాలు, ఓటములు, చావుకి అంచుల వరకు వెళ్లిన సందర్భాలతో కూడిన ఒక సాధారణ కండక్టర్ నుంచి ఇప్పుడు ఆసియా ఖండంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే సూపర్ స్టార్ గా ఎలా ఎదిగారు? ఆయన జీవితంలో మనకు తెలియని కన్నీళ్లని, పంటి బిగున దాచుకున్న కష్టాలని ఈ రోజు ఈ వీడియోలో, తలైవా జీవితంలోని తెలియని సంఘటనలని, ఆసక్తికరమైన విషయాలని ఈ వీడియోతో తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, రజనీకాంత్ గారి అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఆయన డిసెంబర్ 12, 1950న బెంగళూరులో ఒక మరాఠీ కుటుంబంలో జన్మించారు. తండ్రి రామోజీరావు గైక్వాడ్ ఒక పోలీస్ కానిస్టేబుల్. ఇంట్లో అందరికంటే చిన్నవాడు రజనీ గారే. కాని ఫ్రెండ్స్, ఆయనకు 9 ఏళ్ల వయసున్నప్పుడే ఒక పెద్ద విధి విషాదం జరిగింది. అదేంటి అంటే, తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తన తల్లి రమాబాయి గారిని కోల్పోయారు. ఆ వయసులో అమ్మలేని లోటు ఆయన్ని ఎంతో కృంగదీసింది. ఇప్పటికీ రజనీకాంత్ గారు ఏదైనా ఇంటర్వ్యూలో తన తల్లి గురించి మాట్లాడితే ఆయన కళ్లలో నీళ్లు వచ్చేస్తాయి. అమ్మ జ్ఞాపకాలు తక్కువైనా ఆ అమ్మే తనను పైనుండి నడిపిస్తోందని ఆయన నమ్ముతారు. 9 ఏళ్లకే రజనీకాంత్ గారి అమ్మ చనిపోయిన తర్వాత ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండేవి. ఆయన ఎలాగో చేసి అప్పట్లో 10వ తరగతిని పూర్తి చేసుకున్నారు రజనీకాంత్ గారు. 10వ తరగతి పూర్తయ్యాక ఇంటికి ఆసరగా ఉండాలని రజనీకాంత్ గారు ఎన్నో చిన్న చిన్న పనులు చేశారు. బెంగళూరు వీధుల్లో బరువులు మోసే కూలీగా పనిచేశారు. సివిల్ ఇంజనీరింగ్ పనుల్లో మేస్త్రిగా చేశారు. చివరకు BMTCలో బస్ కండక్టర్గా ఉద్యోగం సంపాదించారు. ఫ్రెండ్స్, ఆయన కండక్టర్గా ఉన్నప్పుడు టికెట్లు ఇచ్చే స్టైల్ చూసి జనం ఆ బస్సు కోసమే వేచి చూసేవారట. విజిల్ వేయడం, బ్యాగుని స్టైల్గా తగిలించుకోవడం, ఆనాడే ఆయనలో ఒక సూపర్ స్టార్ ఉన్నాడు. కానీ ఆ కండక్టర్ ఖాకీ చొక్కా, ఆయన ఆర్థిక ఇబ్బందులు ఆయన్ను ఆపాయి. అయినప్పటికీ ఒకరోజు ఆయన జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ లభించింది ఫ్రెండ్స్. దాని గురించి తెలుసుకోవాలి అంటే మనం ఒక వ్యక్తి గురించి తప్పక చెప్పుకోవాలి. ఆయనే రజనీకాంత్ గారి ప్రాణ స్నేహితుడు రాజ్ బహదూర్. రజనీలోని నటుణ్ణి మొదట గుర్తించింది ఆయనే. శివాజీ, నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి కాదు, మద్రాస్ వెళ్లి యాక్టింగ్ నేర్చుకో అని ప్రోత్సహించి తన జీతంలో సగం డబ్బును రజనీకి పంపించేవారు. ఇంకా ఎప్పుడూ రజనీ గారికి ఆర్థికంగా సహాయపడేవారట. చూడండి ఫ్రెండ్స్, అలాంటి స్నేహితుడు ఆయనకి ఉండబట్టే ఈ రోజు మనకి ఈ సూపర్ స్టార్ దొరికారు. ఎట్టకేలకు రజనీ గారు మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరడం వల్ల ఆయన జీవితంలో అతిపెద్ద మలుపుని తెచ్చింది. అక్కడ ఆయనకు దొరికిన గురువు కె. బాలచంద్ర గారు. ఆయన రజనీని చూడగానే ఏమన్నారో తెలుసా ఫ్రెండ్స్? నీ కళ్లలో కాంతి ఉంది, నీ వేగంలో పదును ఉంది, నువ్వు గొప్ప నటుడివి అవుతావు, కానీ ముందుగా నువ్వు తమిళం నేర్చుకో అని సలహా ఇచ్చారట. ఆ మాటకి రజనీకాంత్ గారు తమిళంని కె. బాలచంద్ర గారి సహాయంతో కేవలం 20 రోజుల్లో తమిళ భాషని స్పష్టంగా మాట్లాడటం నేర్చుకున్నారు రజనీకాంత్ గారు. శివాజీరావు గైక్వాడ్ గా ఉన్న పేరుని రజనీకాంత్ అని మార్చింది కూడా కె. బాలచందర్ గారే. మొత్తానికి చాలా కష్టపడి 1975 ఆగస్టు 15 అపూర్వ రాగంగళ్ సినిమాతో ఒక చిన్న పాత్రతో రజనీకాంత్ గారు వెండితెరకు పరిచయం అయ్యారు. అది చిన్న పాత్రే కావచ్చు, కానీ ఫ్రెండ్స్, అందులో గేటు తీసే సీన్ ఉంటుంది రజనీకాంత్ గారికి. ఆ సీన్లో ఆ గేటు తీసుకుని లోపలికి వచ్చే ఎంట్రీ సీన్ చూసి థియేటర్లో జనం నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఒక కొత్త రకం ఎనర్జీని చూసి అందరూ నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయారు. అయినప్పటికీ అప్పట్లో ఆయన నలుపు రంగు గురించి, ఆయన వేగం గురించి విమర్శించిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఆ విమర్శలే ఆయన సినిమా కెరియర్కి ఆయుధాలుగా ఆయన మలుచుకున్నారు. ఆ స్టైల్తోనే ఆయన విలన్ పాత్రల్లో చేసేవారు. అయితే ఫ్రెండ్స్, ప్రారంభంలో రజనీకాంత్ గారికి కేవలం విలన్ పాత్రలే వచ్చేవి. కానీ ఆయన ఒక మామూలు విలన్ కాదు ఫ్రెండ్స్. ఆయన స్టైల్తో ఒక స్టైలిష్ విలన్ గా పేరు తెచ్చుకున్నారు రజనీకాంత్ గారు. సిగరెట్ ను గాల్లోకి విసిరి నోటితో పట్టుకోవడం, ఒక వింతైనటువంటి నవ్వు నవ్వడం, వేగంగా నడవడం, ఇలాంటివన్నీ చూసి జనం హీరోని మర్చిపోయి ఈ విలన్ కోసం చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ముఖ్యంగా తమిళంలోని 16 వయతినిలే, తెలుగులో దానర్థం 16 ఏళ్ల వయసు సినిమాలో ఆయన చెప్పిన "ఇది ఎప్పటి ఇరుక్కు", తెలుగులో "ఇది ఎలా ఉంది" అనే డైలాగ్ తమిళనాడు రాష్ట్రం మొత్తాన్ని ఊపేసింది. ఫ్రెండ్స్, అప్పట్లో రజనీకాంత్ గారు విలన్ పాత్రలతో బిజీగా ఉన్నా ఆయనలో ఒక భయం ఎప్పటికీ వెంటాడుతూ ఉండేది. అదేంటిది అంటే ఫ్రెండ్స్, ఆయన అనుకునేవారట, ఎప్పటికీ నేను విలన్ గానే ఉండిపోతానా అని. ఆ సందేహం ఆయన్ని వెంటాడుతూ ఉండేది.
అప్పుడు మళ్లీ ఆయన గురువుగారైనటువంటి కె బాలచందర్ గారు ఒక ధైర్య సందేశం ఇచ్చారు. అదేంటిది అంటే రజనీకాంత్ గారితో ఇలా అన్నారు, నువ్వు నెగటివ్ పాత్రలు తగ్గించి హీరోగా ప్రయత్నించు అని అన్నారు. ఆ మాటలను విని 1978 సంవత్సరంలో భైరవి సినిమాతో రజనీకాంత్ గారు సోలో హీరోగా మారారు. ఈ సినిమా పోస్టర్ల మీద మొదటిసారి సూపర్ స్టార్ అనే పదం వాడారు. చూసారా ఫ్రెండ్స్, అలా పుట్టింది సూపర్ స్టార్ అనే బిరుదు. కానీ ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. హీరోగా సక్సెస్ అవుతున్న సమయంలోనే ఆయన ఒక తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యారు. అదేంటిది అంటే ఫ్రెండ్స్, ఇది చాలా మందికి తెలియని విషయం. వరుసగా సినిమాలు, నిద్రలేని రాత్రులు, విపరీతమైన క్రేజ్ రజనీకాంత్ గారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఒకానొక దశలో ఆయన షూటింగ్స్ ఆపేసి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయేవారు. కోపంతో ఊగిపోయేవారు. ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్లారు. ఒకసారి ఆయన ఏకంగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఆధ్యాత్మికత వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆయన శ్రేయోభిలాషులు, ముఖ్యంగా కమల్ హాసన్ గారు ఆయనకు వెనకాలే నిలబడి మళ్లీ మేకప్ వేసుకునేలా ప్రోత్సహించారు. ఆ సమయంలోనే ఆయనకు హిమాలయాల మీద మక్కువ పెరిగింది. ఆయన జీవితంలో శాంతిని వెతుక్కునే ప్రయాణం అక్కడే మొదలైంది. ఫ్రెండ్స్, రజనీకాంత్ గారికి మన తెలుగు నేలంటే, తెలుగు ప్రేక్షకులంటే ప్రాణం. ఆయన కెరీర్ ఆరంభంలో ఎన్నో తెలుగు సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ గారితో టైగర్ సినిమాలో తమ్ముడిగా చేశారు. మోహన్ బాబు గారితో ఆయనకున్న స్నేహం గురించి మనందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పెదరాయుడు సినిమాలో పాపారాయుడు పాత్రను ఎవరు మర్చిపోగలరు? కేవలం 10 నిమిషాల పాత్రతో సినిమా రేంజినే మార్చేయడం రజనీకాంత్ గారికే సాధ్యం. ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు అనే డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో అప్పట్లో మారుమోగిపోయేది. ఫ్రెండ్స్, రజనీకాంత్ గారి వ్యక్తిగత జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ లతా గారితో పరిచయం. ఒక ఇంటర్వ్యూ కోసం వచ్చిన లత గారిని చూడగానే రజనీకాంత్ గారు ఇష్టపడ్డారు. ఆమె ఆయన జీవితంలోకి వచ్చాక రజనీకాంత్ గారి ప్రవర్తనలో, క్రమశిక్షణలో చాలా మార్పులు వచ్చాయి. ఒక అల్లరి పిడుగులా ఉండే శివాజీరావు గైక్వాడ్ ను ఒక నిలకడైన వ్యక్తిగా మార్చింది ఆమె అని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. ఫ్రెండ్స్, రజనీకాంత్ గారు హీరో అయ్యారు, సూపర్ స్టార్ అయ్యారు. కానీ ఆయనను ఒక దేవుడి స్థాయికి తీసుకెళ్లింది మాత్రం ఆ ఒక్క సినిమా. అది 1995 జనవరి 15న ఒక సినిమా వచ్చింది. అది కేవలం సినిమా కాదు, ఒక సునామీ. దాని పేరు భాష. ఈ సినిమాతో రజనీకాంత్ గారి క్రేజ్ అమాంతం ఆకాశాన్ని తాకింది. ఒక సామాన్య ఆటో డ్రైవర్ వెనక ఉన్న డాన్ కథను రజనీకాంత్ గారు పండించిన తీరు అద్భుతం. ఇప్పటికీ ఏ డైరెక్టర్ అయినా మాస్ సినిమా తీయాలంటే భాష ఒక బెంచ్ మార్క్ అని చెబుతుంటారు కొత్త డైరెక్టర్లు. ఈ సినిమా తర్వాతే రజనీకాంత్ గారికి జపాన్ వంటి దేశాల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అక్కడ ఆయనను థియేటర్ గాడ్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, బయట ప్రపంచానికి ఆయన కింగ్, కానీ ఆయన లోపల ఆయన ఒక యోగి. రజనీకాంత్ గారి జీవితంలో అత్యంత అన్టోల్డ్ విషయం ఆయన ఆధ్యాత్మికత. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే వ్యక్తి షూటింగ్ అయిపోగానే ఒక సాధారణ కుర్తా వేసుకుని హిమాలయాలకు వెళ్లిపోతారు. అక్కడ ఏ గుహలోనో సామాన్య సన్యాసుల మధ్య కూర్చుని ధ్యానం చేసుకుంటారు. ఒకసారి ఆయన హిమాలయాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆయనను గుర్తుపట్టలేదట. భిక్షగాడు అనుకుని చేతిలో 10 రూపాయలు పెట్టాడట. రజనీకాంత్ గారు నవ్వుతూ ఆ డబ్బును తీసుకున్నారట. దేవుడా, నేను గెటప్ మేకప్ లేకపోతే ఇది నా అసలు రూపం అని భావించారట. అంతటి నిరాడంబరత ఆయనది. ఫ్రెండ్స్, రజనీకాంత్ గారి రాజకీయం అనేది దశాబ్దాల కాలం పాటు సాగిన ఒక పెద్ద చర్చ. తమిళనాడు ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకున్నారు. ఆ సమయంలో ఆయన కూడా పార్టీ పెడతానని ప్రకటించారు. కానీ విధి మరోలా ఉంది. 2011లో రాణా సినిమా షూటింగ్ సమయంలో ఆయన తీవ్రమైన మానసిక అనారోగ్యానికి గురయ్యారు. కిడ్నీ సమస్యతో సింగపూర్లో చికిత్స తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన అభిమానులు చేసిన ప్రార్థనలన్నీ అన్నీ కాదు ఫ్రెండ్స్. ఆ సమయంలో భారతదేశం మొత్తం ఉక్కిరిబిక్కిరి అయింది. కొన్ని రోజులకు రజనీకాంత్ గారు ఆ సమస్య నుండి కోలుకున్నారు. తర్వాత రజనీకాంత్ గారు తిరిగి రావడం ఒక పునర్జన్మ అని ఆయనే స్వయంగా చెప్పారు. చివరకు ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేవుడి నిర్ణయం మేరకు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. అది ఆయన అభిమానులకు బాధ కలిగించినా ఆయన క్షేమం కోరి అందరూ అంగీకరించారు. ఫ్రెండ్స్, రజనీకాంత్ గారు ఎంత సంపాదిస్తారో అందరికీ తెలుసు. కానీ ఆయన ఎంత దానం చేస్తారో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే ఆయన చేసే సహాయం ప్రచారం కోసం కాదు. తన దగ్గర పనిచేసే డ్రైవర్లు, సిబ్బంది, పిల్లల చదువుల బాధ్యత ఆయనే తీసుకుంటారు. తన సినిమాలు నష్టపోతే బయ్యర్లను పిలిచి తన జేబులో నుండి డబ్బులు తిరిగి ఇచ్చే ఏకైక హీరో రజనీకాంత్ గారు. ఇలాంటి గుణం ఉండబట్టే ఆయన ఇప్పటికీ సూపర్ స్టార్ గా నిలిచారు. ఫ్రెండ్స్, ఒక సామాన్య కండక్టర్, అమ్మలేని పిల్లాడు, ఆకలితో అలమటించిన యువకుడు ఈరోజు ఒక ప్రపంచ స్థాయి నటుడయ్యాడు. ఇంకా 70 ఏళ్లు దాటిన అదే ఉత్సాహంతో జైలర్ వంటి సినిమాలతో ఇప్పటి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారంటే అది కేవలం ఆయన చేసే నిరంతరం కష్టమే ఫ్రెండ్స్. రజనీకాంత్ గారి జీవితం మనకు నేర్పే పాఠం ఏంటిదంటే ఫ్రెండ్స్, నువ్వు ఎక్కడి నుండి వచ్చావన్నది ముఖ్యం కాదు, నువ్వు ఎక్కడికి చేరుకున్నావన్నది ముఖ్యం. చేరుకున్నాక అలసటతో ఆగిపోవద్దు, ఎప్పుడూ నిరంతరం కష్టపడుతూనే ఉండాలి. ఇంకా నీ మూలాలను మరిచిపోవద్దు అనేది ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.
ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. రజనీకాంత్ గారి ఈ బయోగ్రఫీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇన్స్పైరింగ్ బయోగ్రఫీల కోసం ఎవరైనా కొత్తగా మా ఈ ఛానల్కి వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు బాగా నచ్చిన రజనీకాంత్ గారి సినిమా ఏది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.